జీహెచ్ఎంసీ అవినీతి అక్రమాలకు అధికారులు చెక్ పెడుతున్నారు. ఏళ్ల తరబడిగా బోగస్ కార్మికుల పేర్లతో కొంతమంది అధికారులు కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలతో బయోమెట్రిక్ సిస్టమ్ అమలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగంలో ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ విధానం అసలు గుట్టురట్టు చేస్తోంది. జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగంలో నిధులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికుల కోసం ఏటా బల్దియా 400 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇందులో 100 కోట్లకు పైగా సొమ్ము పక్కదారి పడుతోందని ఆరోపణ. గ్రౌండ్ లెవెల్లో శానిటేషన్ వర్కర్ల విధులను పర్యవేక్షించే శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు లేని కార్మికులను ఉన్నట్లు చూపించి వారి వేతనాలను జేబుల్లో వేసుకుంటున్నారు. దీంతో బయోమెట్రిక్ సిస్టమ్ అమల్లోకి తీసుకొచ్చారు అధికారులు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలోని కొన్ని సర్కిళ్లలోనే ఈ విధానం అమలవుతోంది. ఇప్పటి వరకు 600 బయోమెట్రిక్ యంత్రాలను పంపిణీ చేసి 3200 మంది కార్మికుల నుంచి హాజరు సేకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక రానున్న రోజుల్లో గ్రేటర్ పరిధిలోని 30 సర్కిళ్లలో అమలు చేస్తామంటున్నారు. ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం ఒక వర్కర్ కి మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మేము వచ్చాము, మేము హాజరు ఇచ్చాము, ఇంకెవరు మా మధ్యవర్తులు కూడా ప్రాబ్లం చేయకుండా ఉండటానికి వాళ్ళు ప్రాబ్లం చేయొద్దు అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఇది పెట్టాం. వాళ్ళని కూడా ఎవరు ఏడిపించకుండా ఈ సతాయించడం ఇవన్నీ లెక్కలు ఉండే ఇంతకు ముందు అని చెప్పేసి చాలా వరకు మనకి విమర్శలు కూడా వచ్చేవి ఎదుర్కొనేవి. సో ఈ విధానంతో చూస్తుంటే మరుగైన అటెండెన్సెస్ రావడంతో వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. బయోమెట్రిక్ విధానాన్ని కొంతమంది కింది స్థాయి సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. తాజాగా మల్కజ్గిరి సర్కిల్లో ఓ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ ఏకంగా బయోమెట్రిక్ మిషన్ ధ్వంసం చేశాడు. అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా బయోమెట్రిక్ తప్పనిసరిగా అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నేరేడుమట్ట ఒక సర్కిల్ 17లో ఒక చిన్న ఇన్సిడెంట్ అక్కడ ఒకటి మా కార్పొరేషన్ దృష్టికి రావడంతో ఇమీడియట్ గా ఒక ఇన్స్ట్రుమెంట్ అక్కడ ఒక ఎస్ఎఫ్ఏ ఇట్లా ఆయన చేతులతో అది పగలగొట్టాడు అనేది ఒకటి వచ్చింది. ఇమీడియట్గా అది రిపేర్ ఆయనతో చేయడమే కాకుండా పెనాల్టీ కూడా విధించడం జరిగింది. అక్కడ డిప్యూటీ కమిషనర్ ఇమీడియట్గా స్పాట్లో ఈ హస్ టేకెన్ యాక్షన్ ఆన్ దట్ ఆల్సో. ఇది ఒక వార్నింగ్ కింద వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. బయోమెట్రిక్ ను బహిరంగంగానే కొంతమంది శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు వ్యతిరేకిస్తున్నారు. బయోమెట్రిక్ అమలైతే వచ్చే కమిషన్లు ఆగిపోతాయని కొంతమంది అధికారులు సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.